అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రూల్స్కు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి 23 జీఎన్ఎం నర్సింగ్ స్కూల్స్పై 2025 సెప్టెంబర్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు సిజేఎస్ కంప్లైంట్ చేసింది. సిజేఎస్ ఫిర్యాదుతో 40 మంది ఆఫీసర్లతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. లోపాలు ఉన్న నర్సింగ్ స్కూళ్లకు 5 లక్షల చొప్పున, 9 స్కూల్స్కు 40 లక్షల రూపాయల చొప్పున ఫైన్ విధించింది. ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు సిజేఎస్ ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్. రైట్, వారే లైన్లో ఉన్నారు, వారితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక సిజేఎస్ ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఏ విధంగా చూడాలి, మీ పోరాటం ఫలించిందని అనుకోవచ్చు? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా అంటే నా కమిట్మెంట్, నా విజన్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముగిసిందని అనుకోవాలి. ఇంకా దాంతో పాటు ప్రభుత్వం ఇక్కడ చాలా చాకచక్యంగా పనిచేసింది. 40 మంది ఆఫీసర్లను ఒకేసారి కమిటీ దాని పైన ఎంక్వైరీ చేపించి ఆ రిపోర్ట్ తెప్పించుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇది ఇట్లా జరగడం అనేది. ఇంకో విషయం ఏంటంటే నర్సింగ్ కౌన్సిల్ లో 40 లక్షల రూపాయల పెనాల్టీ అనేది ఇట్స్ ఎ వండర్. అంటే ఇంతవరకు లేదండి ఇట్లాంటిది ఎప్పుడు. సో మనం ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అంటే గుర్తింపు, అంటే గవర్నమెంట్ నుంచి తీసుకున్న గుర్తింపు అంటే ఒక చోట తీసుకొని తర్వాత దాన్ని కండక్ట్ చేయడం ఇంకో చోట, ఒకే బిల్డింగ్ లో 2 నుంచి 4 కాలేజీలు పెట్టడం, స్కూల్స్ పెట్టడము, తర్వాత అధ్యాపకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లాంటి విషయాలపైన, ఇట్లాంటి అంశాలపైన నేను పెట్టడం జరిగిందండి. సో గవర్నమెంట్ అండ్ దామోదర్ రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతగానంగా నాకు సహకరించారు. అంటే మీరు మెయిన్ గా కంప్లైంట్స్ లో ఏమని పొందుపరచడం జరిగింది? నిబంధనలకు దాంట్లో ఏంటంటే సెప్టెంబర్ 9 అంటే 2025లో నేను ఇచ్చాను కంప్లైంట్. దాంట్లో ఏంటంటే ప్రధానంగా అంటే గవర్నమెంట్ నుంచి గుర్తింపు తీసుకుంది ఒక అడ్రస్ అయితే దాన్ని కండక్ట్ చేస్తుంది వేరొక అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మనకు గుర్తింపు తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కండక్ట్ చేసేవాళ్ళు. సో ఇట్లా వేరియేషన్స్ ఉండేది. తర్వాత ఇంకొక విషయం, రెండో పాయింట్ ఏంటంటే ఒకటే బిల్డింగ్ లో 2 నుంచి 4 స్కూల్స్ నిర్వహించేవాళ్ళు. 4 స్కూల్స్ నిర్వహించారు. అంటే ప్రభుత్వానికి అది పెద్ద ఎత్తున నష్టం. తర్వాత మూడో పాయింట్, అధ్యాపకులు ఉండేవారు కాదు. అంటే దగ్గర ఒక 18 మంది 20 మంది ఉండాల్సిన కాడ 1-2 నడిపించేవాళ్ళు. సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. సో ఇట్లాంటి అంశాలను నేను పొందుపరచడం జరిగిందండి. అంటే ప్రభుత్వం నుంచి అప్పుడు మీరు కంప్లైంట్ చేసినప్పుడు అంటే కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి, ఎందుకు ఈ పోరాటం వృధా అని కూడా కొంతమంది నీరుగార్చారని కూడా తెలిసింది. ఏంటి ఆ పరిస్థితి? మీరు దాన్ని ఓవర్కమ్ చేసి మరి మీరు పోరాడారు. ఇప్పుడు ఫలితాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటే అండి, జనరల్ గా ఏముంటదంటే అంటే స్ట్రాటజీ, ఎవరైనా ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరికైనా ఒక వల విసురుతారు. అవును. ఏం వల విసురుతారు అంటే డబ్బు అనే ఒక వల విసురుతారు. ఆ డబ్బు అనే వలకు నేను పడిపోలేదు. ఆ పడిపోయినందుకు వాళ్ళు నన్ను అంతే గౌరవంగా నన్ను చూసుకున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా నాకు సహకరించారు. అట్ ద సేమ్ టైం ఇన్ని ఏళ్ల నుంచి ఇట్లాంటి కంపు కొట్టిన వ్యవస్థను దుమ్ము దులుపుతున్నాడు కదా అని ఒక రకంగా సంతోషం కూడా పడ్డారు వాళ్ళు. నాతో 4-5 సార్లు మీటింగ్లు కూడా నిర్వహించారు. మీటింగ్ నిర్వహించినప్పుడు నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి చేతులతో దండం పెట్టాను. నేను చేస్తున్న పోరాటంలో మీరు సహకరించండి, దయచేసి నన్ను ఎట్లాంటి ప్రలోభ పెట్టొద్దు, ఎట్లాంటి విషయాల పట్ల కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పానండి. సో అది వాళ్ళకు బాగా నచ్చింది. సో వాళ్ళు కూడా అందుకనే వాళ్ళు నాకు సహకరించారు, పూర్తిగా సహకరించారు. సరే, వాళ్ళ మేనేజ్మెంట్స్ గానీ, అసోసియేషన్స్ గానీ, వాళ్ళ స్కూల్స్ ఉన్నా కూడా వాళ్ళు భరించారు. నష్టం జరిగింది కానీ సిస్టమ్ బాగుపడతారనేది వాళ్ళు ఒక ఒపీనియన్ కి వచ్చి నాకు సహకరించారండి. అందుకే నేను ప్రైవేట్ యాజమాన్యాలకు చరిత్రలో కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం నాకు తెలిసి. అంటే ఏ వర్గాలు అంటే రాబోయే రోజుల్లో కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి కింద కూడా దీన్ని చూస్తున్నారు కదా, అలా చూడండి. ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. ఒక కమిట్మెంట్ గా వర్క్ చేస్తే ఏదైనా ఒక రిజల్ట్ వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది, సిస్టమ్ బాగుపడుతుంది, విద్యార్థులకు నష్టం జరగదు, సొసైటీకి మంచి గుర్తింపు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అంటే దీంట్లో భాగంగా అధికారులు కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేశారండి. అందరు ఇట్లాంటి కమిట్మెంట్ గా వర్క్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అప్పుడు సొసైటీ కూడా చాలా మంచి వాతావరణాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు స్పందించినందుకు. ఇక ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రూల్స్కు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి 23 జీఎన్ఎం నర్సింగ్ స్కూల్స్పై 2025 సెప్టెంబర్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిజేఎస్
మెడికల్ ఎడ్యుకేషన్కు సీజీఐఎస్ కంప్లైంట్ చేసింది. సీజీఐఎస్ ఫిర్యాదుతో 40 మంది ఆఫీసర్లతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లోపాలు ఉన్న నర్సింగ్ స్కూళ్లకు 5 లక్షల చొప్పున, అలాగే 9 స్కూల్స్కు 40 లక్షల వరకు ఫైన్ విధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సీజీఐఎస్ ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్.